నాకు ఈ దేశంలోనే ఉండాలని ఉంది అంటూ నటి తాప్సీ గారు అయితే ప్రధాని మోడీ గారి పైన కూడా సంచలన కామెంట్స్ చేశారనమాట. సో ఆవిడ అసలు ఏ ఉద్దేశంతో ఆ కామెంట్స్ చేశారు అంటే ఓన్లీ హీరోయిన్ తాప్సీ గారు అని కాదు, చాలా మంది కూడా ప్రజెంట్ జనరేషన్లో ఒకటి ఫ్యాషన్గా అయిపోయింది. ప్రధాని మోదీ గారి గురించి తక్కువ చేసి మాట్లాడడం, లేకపోతే సెటరికల్గా మాట్లాడడం, లేకపోతే రాజకీయ పరంగా కూడా ఏదో కించపరిచినట్టు మాట్లాడడం. అంటే ఆయన చేసినటువంటి పనులు మీకు నచ్చట్లేదా అంటే అది కూడా కాదు. దేశం కోసం ఆయన అంటే ఏ విధమైనటువంటి పనులు చేస్తున్నాడు, ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నాడు అందరికీ తెలిసిందే. అంటే ఒక దేశం, పరాయి దేశం మన దేశం మీద అటాక్ చేసినప్పుడు ఆ అటాక్ని ఏ విధంగా అడ్డుకోవాలో కూడా ఆయనకు తెలుసు. సో అలాంటివి కూడా మనం రీసెంట్ టైంలో చూసాం. అయినప్పటికీ కూడా తన గురించి ఒక కించపరుస్తూ మాట్లాడడం కానీ, తప్పుగా మాట్లాడడం కానీ చాలామంది చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ తాప్సీ గారికి ఏం సంబంధం అంటే, ఇప్పుడు నార్మల్గా ఒక సెలబ్రిటీస్, వాళ్ళ హీరోయిన్ కావచ్చు, హీరో కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడాలనే ఒక టైం వచ్చినప్పుడు ఆచితూచి మరి ఆలోచించి మరి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇటు సినిమా రంగానికి రాజకీయ రంగానికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు సినిమాలు చేసుకోవాలన్నా వాళ్ళ యొక్క పర్మిషన్స్ కావాలి, అండ్ టికెట్ల రేట్లు పెంచుకోవాలన్నా కూడా వాళ్ళ యొక్క పర్మిషన్స్ కావాలి. ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా అండ్ రాజకీయ నాయకుల విషయంలో చాలా ఆలోచించి ఆచితూచి మరి మాట్లాడుతూ ఉంటారు. కానీ తాప్సీ గారు ఆ విధంగా కాదనమాట. ఓన్లీ రాజకీయ నాయకులనే కాదు, సినిమా ఇండస్ట్రీ గురించి కావచ్చు, ఎప్పటికప్పుడు తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గానే మాట్లాడుతూ ఉంటారు. మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేసింది. అప్పుడు కూడా చాలా వైరల్ అయ్యాయి కామెంట్స్ అన్నీ కూడా. ఎందుకంటే ఇక్కడ టాలీవుడ్ ఇండస్ట్రీలో మహిళలకి అంటే గుర్తింపు రాదు, గుర్తింపు లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా చేశారు. సో ఒకవేళ ఇక్కడ టాలీవుడ్లో గుర్తింపు రాదు అనుకుంటే తను చేసిన సినిమాలకు కూడా చాలా మంచి పేరు తనకు వచ్చింది. సో దాన్ని మర్చిపోయి కూడా ఈ విధంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని చెప్పేసి అప్పట్లో చాలామంది కూడా తన మీద సెటరికల్గా కూడా మాట్లాడారు. సో ఇప్పుడు మరి మోదీ గారి గురించి ఈ విధంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, రీసెంట్గా ఒక న్యూస్ ఛానల్కి తను ఇంటర్వ్యూకి వెళ్ళింది అనమాట. సో ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు. ఇద్దరి రాజకీయ నాయకుల ఫోటోలు చూపించి, మోదీ గారు, రాహుల్ గాంధీ గారి ఫొటోస్ చూపించి, ఈ ఇద్దరిలో మీకు ఎవరిష్టం అనే విధంగా అడిగినప్పుడు తాప్సీ గారు ఒక అంటే వచ్చి రాని ఒక నవ్వు నవ్వి మోదీ గారి ఫోటో చూపించి నమస్కారం పెట్టి, నాకు ఇంకా ఈ దేశంలోనే ఉండాలని ఉంది అనే విధంగా సెటరికల్గా అంటే ఏదో వ్యంగ్యంగా మాట్లాడినట్టు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో రీసెంట్ టైంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే మన హిందూ దేశం మనది, ఇండియా అనేది హిందూ దేశం అని చెప్పేసి అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది సెక్యులర్లు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఇది అట్లా ఇట్లా అవుతుంది, ఆ విధంగా ఏ విధంగా అవుతుంది, కొంతమంది ఏంటంటే భారత్ మాతాకి జై అని కూడా వాళ్ళ నోటి నుంచి అన్నటువంటి సందర్భాలు కూడా వినం. మనం అనాలని చెప్పేసి కొంతమంది అడిగినప్పుడు కూడా వాళ్ళు కనీసం అంటే ఏదో మాట పూర్తిగా కూడా అనరనమాట. వాళ్ళు అన్నారు భారత్ మాతాకి జై అన్నారు, వందే మాతరం అని కూడా అన్నారు. సో ఈ విధమైనటువంటి మనుషులు కూడా ఇంకా మన దేశంలోనే ఉన్నారు. సో ఇలాంటి కొన్ని అంటే డిఫరెన్సెస్ చాలా మంది చూపిస్తూ ఉంటారు. మరి తాప్సీ గారు ఈ విధంగా ఎందుకు అన్నారనే విషయం పట్ల చాలా మంది కూడా దీన్ని అంటే తన ఫ్యాన్స్ అందరూ కూడా తాప్సీ ఎప్పటిలాగానే బోల్డ్గానే మాట్లాడిందని కొంతమంది, లేదు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడిందని కొంతమంది, లేదు కొంతమంది అంటే తను అడిగినటువంటి క్వశ్చన్కి అక్కడ ఇక్కడ కాకుండా సమన్యాయం చేసింది, ఎవరికి నొచ్చుకోకుండా మాట్లాడిందని చెప్పేసి కొంతమంది, లేదు అని చెప్పేసి రాజకీయ పరంగానే మాట్లాడింది అని చెప్పేసి ఇంకొంతమంది. సో ఈ విధంగా రకరకాలుగా అయితే అనుకుంటూ ఉన్నారు తాప్సీ గారు చేసినటువంటి ఆ కామెంట్స్ని. అంటే తను చేసినటువంటి ఆ కామెంట్స్ కావచ్చు, ఆ ఒక తీరు కావచ్చు, మీరు ఏ విధంగా చూస్తారో కూడా ఒకసారి కామెంట్ చేయండి.